Hello everyone, welcome to our channel Axim Online Academy. I am Naresh. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. ఏంటంటే చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక రెగ్యులర్ ప్రశ్న అడిగేటువంటి కామన్ క్వశ్చన్ ఉంది. ఏంటిది అంటే అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు స్కూల్ బుక్స్ చదవాలా వద్దా, స్కూల్ బుక్స్ చదివితే ఏమైనా ప్రయోజనం ఉంటుందా లేదా, మన ప్రిపరేషన్కి ఏమన్నా ఉపయోగం ఉంటుందా లేదా అనేటువంటి కామన్ రెగ్యులర్ ప్రశ్న అడుగుతుంటారు. ఎస్పెషల్లీ గ్రూప్ 1, 2, 3, 4 ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు, దాంతోపాటు ఇంకా డిఎస్సి కానీ లేదా ఇంకా ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినప్పటికీ కానీ చాలామంది రెగ్యులర్గా అడిగేటువంటి ప్రశ్న ఏంటి అంటే స్కూల్ బుక్స్ చదవాలా వద్దా, చదివితే ఏమన్నా ప్రయోజనం ఉందా? ఎస్ అండి, డెఫినెట్లీ ఖచ్చితంగా సివిల్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కూడా తొలి రోజు స్కూల్ బుక్స్ తోటే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. మనం చాలా మందికి మంచి ర్యాంకులు వచ్చినాయి, చాలా మందికి టాప్ ర్యాంకర్లు, వాళ్ళు ర్యాంక్ పొందారు, వీళ్ళు ర్యాంక్ పొందారు అని మనం వింటూ ఉంటాం, చూస్తాం. వాళ్ళందరి యొక్క సక్సెస్ సీక్రెట్ ఏంటంటే ప్రిపరేషన్ని స్కూల్ బుక్స్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఎస్పెషల్లీ 99% ర్యాంకర్ని అడగండి, వాళ్ళ ప్రిపరేషన్ని స్కూల్ బుక్స్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఎందుకు చదవాలి? స్కూల్ బుక్స్ చదవడం వల్ల ప్రయోజనం ఏంటి, అసలు ఏంటి, ఎందుకు చదవాలి అని అంటే ఒకసారి చూడండి. స్కూల్ బుక్స్ ఎవరి కోసం రాయబడతాయి? ఎవరైతే ఆయా క్లాస్ పిల్లలు ఉన్నారో, అంటే స్కూల్ బుక్స్ అంటే ఏవి? ఎస్సీఆర్టీ బుక్స్ కానీ, ఎన్సీఆర్టీ బుక్స్ కానీ, ఎస్పెషల్లీ 6 to 10th వరకు ఉన్నటువంటి సైన్స్ బుక్స్, 6 to 10th వరకు ఉన్నటువంటి సోషల్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆ చిల్డ్రన్స్ కోసం, పిల్లల కోసం రాయబడినటువంటి బుక్స్. అందుకోసమనే ఏముంటాయి దాంట్లో, ఆ కాన్సెప్ట్లన్నీ కూడా పిల్లలకి అర్థమయ్యేలాగా కాన్సెప్ట్లు చాలా మంచిగా వివరించి విడమరిచి చెప్పబడి ఉంటాయి. పెద్ద పెద్ద కాన్సెప్ట్లు కూడా చాలా చిన్నగా వివరించి ఎక్స్ప్లెయిన్ చేసి మంచిగా నీట్గా అర్థమయ్యేలాగా ఎవరు చదివినా కానీ, అంటే ఎంత చిన్న పిల్లవాడు చదివినా కానీ అర్థమయ్యేలాగా ఒక సాధారణ స్టూడెంట్ కోసం రాసినటువంటి బుక్ కాబట్టి ఆ బుక్స్ని నువ్వు చదివితే ఎస్పెషల్లీ ఫిజిక్స్లో కానీ బయాలజీలో కానీ ఎస్పెషల్లీ నాన్ ఆర్ట్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ బుక్స్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏవైతే ఉన్నాయో చిన్న జలావరణం కావచ్చు, జీవావరణం కావచ్చు, లేదా జాగ్రఫీలో, బయాలజీలో జీర్ణ వ్యవస్థ కావచ్చు, ఇట్లాంటివి మంచి పదాలతోటి జాగ్రత్తగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి. అవి నువ్వు చదువుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నీకు అవి ఫౌండేషన్ లాగా ఉపయోగపడతాయి. ఇంకా స్కూల్ బుక్స్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే చాలా నిర్వచనాలు, చాలా భావనలకు సంబంధించినటువంటి డెఫినిషన్స్, బేసిక్ వర్డ్స్కి అర్థాలు, ఆ పదాలకి మీనింగ్స్ స్కూల్ బుక్స్లోనే ఉంటాయి. డెమోక్రసీ అంటే ఏంటి, లేకపోతే సార్వభౌమత్వం అంటే ఏంటి, లౌకిక తత్వం అంటే ఏంటి, జీవావరణం అంటే ఏంటి, జీర్ణ వ్యవస్థ అంటే ఏంటి బయాలజీ, లేదా ఫిజిక్స్లో అంటే ఇంకా కాంతి సంవత్సరం అంటే ఏంటి, చాలా చిన్న వాటికి మీనింగ్స్, డెఫినిషన్స్ మంచిగా తక్కువ పదాలతో ఎక్కువ మీనింగ్ వచ్చేలాగా అందరికి అర్థమయ్యేలాగా మీనింగ్స్ రాసి ఉంటాయి. ఆ మీనింగ్స్ కింద నువ్వు పట్టుకోగలిగితే నీకు ఫర్దర్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ హయ్యర్ బుక్స్ చదివేటప్పుడు ఆ మీనింగ్స్, ఆ నిర్వచనాలు అనేవి నీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఇంకా స్కూల్ బుక్స్కి ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, మీరు బాగా అబ్జర్వ్ చేయండి, స్కూల్ బుక్స్లో కాన్సెప్ట్స్ అన్నీ కూడా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కాన్సెప్ట్ ఎట్లా చదువుకుంటాం, మనం ఓన్లీ డైరెక్ట్గా మ్యాటర్ ఇస్తాడు, ఆ మ్యాటర్ తోటి చదువుకుంటూ పోతాం. కానీ స్కూల్ బుక్స్లో ఎట్లుంటాయి, పై డయాగ్రామ్స్, టేబుల్స్, గ్రాఫ్స్, మ్యాప్స్, ఇంకా రకరకాల చిత్రాలు, బొమ్మలు. సపోజ్ ఒక నేషనల్ లీడర్ గురించి చదువుతున్నాను అనుకో, ఆ నేషనల్ లీడర్ బొమ్మ ఉంటుంది. ఒక అంబేద్కర్ గురించి చదువుతున్నాను అనుకో, అంబేద్కర్ పిక్చర్ పక్కన ఉంటుంది. లేదా ఒక వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాల వాటాలు చదువుతున్నాను అనుకోండి, ఆ పై డయాగ్రామ్ పక్కన ఉంటుంది. లేదా ఒక టేబుల్ జనాభా గురించి చదువుతున్నాను అనుకోండి, భారతదేశ స్త్రీ పురుష నిష్పత్తి అని ఒక టేబుల్ ఉంటుంది. ఇట్లా ప్రతిదీ కూడా టేబుల్స్ రూపంలో, పై డయాగ్రామ్స్ రూపంలో, చిత్రాల రూపంలో, గ్రాఫుల రూపంలో, మ్యాపుల రూపంలో చెప్పదలుచుకున్నటువంటి కాన్సెప్ట్ అంతా కూడా దాంట్లో వీటి రూపంలో ఉంటుంది. చూడండి, ఎప్పుడైనా కానీ మనం స్కూల్ బుక్స్ చదివినటువంటి విషయాలు జీవితకాలం గుర్తుంటాయి. ఎందుకు గుర్తుంటాయి అంటే ఇదే రీజన్. మనం ఆ చదివినటువంటి ఆ చదువుని మనం ఎట్లా చదువుకున్నాం, డైరెక్ట్గా మ్యాటర్, క్వశ్చన్ ఆన్సర్ రూపంలో చదువుకోలే, బొమ్మల రూపంలో, చిత్రాల రూపంలో, పై డయాగ్రామ్ రూపంలో, ఈ రూపంలో గుర్తుపెట్టుకున్నాం. అంటే మన కాన్సెప్ట్ బాగా అర్థమైంది. అందుకే స్కూల్ బుక్స్లో ఉన్నటువంటి మ్యాటర్ మనకి జీవితకాలం గుర్తుంటుంది. సో మళ్ళీ ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు
ఆ రూపంలో కాన్సెప్ట్ కింద నువ్వు పట్టుకోగలిగితే, అంటే బొమ్మలు, చిత్రాలు, గ్రాఫుల రూపంలో ఉన్నటువంటి మ్యాటర్ని నువ్వు చదివితే ఆ కాన్సెప్ట్ అనేది నీకు జీవితకాలం గుర్తుంటాయి. ఎగ్జామ్స్లో నీకు అవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్ చూడండి, స్కూల్ బుక్స్ చదివి ఎగ్జామ్ పోయిన వాళ్ళకి, స్కూల్ బుక్స్ చదవకుండా ఎగ్జామ్స్ పోయిన వాళ్ళకి ఖచ్చితంగా 5 నుంచి 10 మార్కులు డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా తేడా వస్తుంది. ఎవరైతే స్కూల్ బుక్స్ బాగా చదువుకొని ఎగ్జామ్ పోయారో వాళ్ళకి 5 నుంచి 10 మార్క్స్ ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా స్కూల్ బుక్స్ కలర్ఫుల్గా ఉంటాయి. మంచి ఆ వర్డ్స్ కూడా అవి కూడా మంచి కలర్ఫుల్గా, బ్లాక్ అండ్ వైట్ కాకుండా కలర్ఫుల్గా రాయటంతో వాటి ఎస్పెషల్లీ స్పెషల్ నోట్ అని ఇస్తాడు. నోట్ ప్రత్యేకమైంది, దాంట్లో కొన్ని బిట్స్ రాసి ఆ బాక్స్లో ఇస్తాడు, అంటే హైలైట్ చేస్తాడు. అంటే మనం ఏది గుర్తుపెట్టుకోవాలనో వాళ్ళే హైలైట్ చేసి ఇస్తారు కాబట్టి అట్లా కూడా మనకి ఎక్కువ ఆ బిట్స్ కూడా మనకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఇదంతా ఈ స్కూల్ బుక్స్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఖచ్చితంగా స్కూల్ బుక్స్ చదవాలి. ఒకసారి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆస్పిరెంట్స్, ఒకసారి అయితే ఇప్పుడు మనం స్కూల్ బుక్స్ ఒకటి రెండు మోడల్గా చూద్దాం. అన్ని బుక్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, చూపించట్లేదు. ఇప్పుడు ఏదన్నా ఒక బుక్ తీసుకొని ఒకటి చూద్దాం. చూడండి, ఈ బుక్ ఏంటిది? ఇది ఎన్సీఆర్టీ బుక్, టెక్స్ట్ బుక్ ఫర్ క్లాస్ 8th క్లాస్ బుక్ ఇది. ఒకసారి దీంట్లో ఏదన్నా కాన్సెప్ట్ తీసి చూద్దాం మనం. చూడండి, ఇది సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్, అంటే నథింగ్ బట్ సివిక్స్, పొలిటికల్ సైన్స్ అంటాం. దీంట్లో ఒక చిన్న కాన్సెప్ట్ ఇచ్చిండు, ఇది చూద్దాం ఏంటిది ఒకసారి చూడండి. ఇక్కడ ఏమంటుండు? డిఫరెన్స్ బిట్వీన్ క్రిమినల్ లా అండ్ సివిల్ లా. క్రిమినల్ లాకి సివిల్ లాకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి చూడండి. ఈ టేబుల్ మనం చాలా పెద్ద పెద్ద బుక్స్ చదివినాం, పాలిటీ బుక్స్ అన్ని చదువుతాం, కానీ ఎక్కడ కూడా నాకు ఇలాంటి టేబుల్ అయితే కనపడలేదు. ఇట్లా టేబుల్స్ రూపంలో, పిక్చర్స్ రూపంలో, గ్రాఫుల రూపంలో చాలా మంచిగా ఉంటాయి స్కూల్ బుక్స్లో. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్కి చూపిస్తున్నా, ఇట్లాంటివి మీకు చాలా ఉంటాయి స్కూల్ బుక్స్లో. ఇంకా ఒకటి, ఇది ఒక సోషల్ బుక్ తీసుకున్నా కదా, ఇప్పుడు ఒక సైన్స్ బుక్ తీసుకుంటున్నా నేను. ఇది 10th క్లాస్ ఎన్సీఆర్టీ సైన్స్ బుక్. దీన్ని ఒకసారి అయితే ఓపెన్ చేసి మనం చూద్దాం. దీంట్లో చూడండి, మనం జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చదివేటప్పుడు ఏం చదువుతాం? జీర్ణ వ్యవస్థ గురించి, డైజెషన్ సిస్టమ్ గురించి నార్మల్గా చదువుతాం మనం. కానీ ఇక్కడ చూడండి, స్కూల్ బుక్స్లో జీర్ణ వ్యవస్థ గురించి మ్యాటర్ ఇచ్చి దాంతోపాటు ఏమి ఇచ్చిండు? నీకు పిక్చర్ ఇచ్చిండు, ఆ పిక్చర్తో భాగాలు కూడా ఇట్లా చూపించండు. ఈ పిక్చర్ చూసి నువ్వు చదవటం వల్ల ఏమవుతుంది? నీకు మైండ్ మ్యాపింగ్ అనేటువంటి ఒక టెక్నిక్ తోటి నువ్వు పిక్చర్ చూస్తూ చదువుతావు కాబట్టి ఆ చదివినటువంటి కాన్సెప్ట్ నీకు జీవితకాలం గుర్తుంటుంది. ఆ భాగాలు కానీ, ఆ జరిగే ప్రొసీజర్ కానీ, స్టెప్ బై స్టెప్ కానీ నీకు ఖచ్చితంగా గుర్తుంటుంది. ఇట్లా స్కూల్ బుక్స్లో గ్రాఫ్లు, మ్యాప్లు, టేబుల్స్, పై డయాగ్రామ్స్ ఉంటాయి కాబట్టి నీకు చదువుకున్నటువంటి చదువు జీవితకాలం గుర్తుంటుంది. అందుకే ఒకసారి అందరూ కూడా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ 6 to 10 సైన్స్ బుక్స్, 6 to 10 సోషల్ బుక్స్ మంచిగా చదవడానికి ప్రయత్నించండి. చదవడంతో పాటు నా ఒపీనియన్ ఏంటంటే, ఇంతకుముందు కూడా నేను చాలా వీడియోస్లో చెప్పిన, ఎవరైతే సొంత మెటీరియల్ తయారు చేసుకుంటారో వాళ్ళకి సక్సెస్ అనేది ఎప్పుడు వాళ్ళ వెంబడే ఉంటుంది. నేను 2019లో నా గ్రూప్ 2 రిజల్ట్ వచ్చిన నెక్స్ట్ డే రోజు చెప్పిన, సార్ ఎంటైర్ టోటల్ నాకు చాలా ఫస్ట్ ర్యాంకులు వచ్చాయి, మీరు ఆల్రెడీ ప్రొఫైల్ వీడియోలో చూశారు. ఎంటైర్ మీ జర్నీలో మీ సక్సెస్ రేట్కి ప్రధాన కారణం ఏంటి సార్ అని అడిగితే నేను ఒక్కటే చెప్పిన, నా సొంత మెటీరియల్ అని చెప్పిన. దాంతో మార్కెట్ మెటీరియల్ కూడా చదివిన. అదంతా కూడా ఏ బుక్స్ చదవాలి, ఎట్లా చదవాలి, మొత్తం గ్రూప్ 1, 2, 3కి ఏ బుక్స్ చదవాలి ఏంటి అనేది నేను సపరేట్ వీడియోలో చెప్తా. ఇప్పుడు ఓన్లీ స్కూల్ బుక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఈ స్కూల్ బుక్స్ నాకు చాలా ప్రధాన పాత్ర వహించింది నా సక్సెస్లో. ఒకసారి నేను తయారు చేసుకున్నటువంటి స్కూల్ బుక్స్ ఎట్లా తయారు చేసుకున్నా అని నా యొక్క అనుభవాలను మీకు ఒకసారి చూపిస్తా. ఈ బుక్ చూడండి, ఇది స్కూల్ బుక్స్ అండి. దీంట్లో జాగ్రఫీ ఉంది, తర్వాత సివిక్స్ ఉంది, తర్వాత హిస్టరీ, తర్వాత కొంచెం ఎకానమీ కూడా ఉంది. ఇది ఎప్పటి బుక్ అనుకుంటున్నారు? 2012 డిఎస్సిలో, అంటే 2012 డిఎస్సిలో నేను చదువుకున్న బుక్. అంటే 2011 అక్టోబర్లో నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. అప్పుడు 6 to 10 ఉన్నటువంటి రాసుకున్నటువంటి స్కూల్ బుక్స్ ఇవి. 6 to 10 వరకు ఉన్నటువంటి సోషల్ బుక్స్ ఇగో ఇట్లా రాసుకున్నా అయినప్పుడు. ఇంకా చూడండి, ఫిట్ బిట్స్ అన్నట్టు మైక్రో మెటీరియల్ లాగా. ప్రపంచంలో అతి తరుణ మృత పర్వతాలు హిమాలయాలు, అతి చిన్న వయసున్న పర్వతాలు హిమాలయాలు, హిమాలయాల జన్మ ఆధారం ఏంటి, ఇట్టేది సముద్రం. ఇంకో ఇట్లా మొత్తం కూడా ఫిట్ బిట్స్ టైప్ మైక్రో మెటీరియల్ అంటాం. దక్షిణ అమెరికాలో చాలా భాగం ఉష్ణమండలంలో కలదు. చిలీ, పెరువులో గల ఎడారి
ఏంటిది? అటకామా ఎడారి. అమెజాన్ పరివాహ ప్రాంతం దేనికి ప్రసిద్ధి చెందింది? రబ్బర్ చెట్లకు. ఇట్లా నేను 6 to 10th ఉన్నటువంటి స్కూల్ బుక్స్ మైక్రో మెటీరియల్ లాగా రాసుకున్నప్పుడు 2012 డిఎస్సిలో సక్సెస్ అయి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సోషల్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. ఇది మీకు తెలిసిందే. మరి తర్వాత మరి గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు స్కూల్ బుక్స్ చదివారా సార్ మీరు అని మీకు డౌట్ రావచ్చు. ఎస్, నేను డెఫినెట్లీ అప్పుడు 2012లో ఉన్నటువంటి స్కూల్ బుక్స్ వేరే, తర్వాత సిసి మెథడ్ వచ్చి స్కూల్ బుక్స్ అన్ని కూడా చేంజ్ అయినాయి. అప్పుడు కూడా మళ్ళీ నేను 2016లో ఎగ్జామ్ కోసం నా స్టైల్లో నేను స్కూల్ బుక్స్ నేను మళ్ళీ ఒకసారి రాసుకున్నా. చూడండి, అది 6 to 10th వరకు న్యూ సోషల్ టెక్స్ట్ బుక్స్ మెటీరియల్, జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్. ఇక చూడండి, దీంట్లో ఎట్లా రాసుకున్నా సేమ్ అంతే, క్విక్ బిట్స్ టైప్. జలావరణం, భూగర్భ జలం, బాష్పీభవనం అంటే మీనింగ్ ఇక్కడ ఏం చూడండి, నీరు నీటి ఆవిరిగా మారడాన్ని బాష్పీభవనం అంటారు. తర్వాత రవాణా, తర్వాత ద్రవీభవనం. ద్రవీభవనం అంటే ఏంటి? ఇక్కడ చూడండి, గాలి పై భాగాన వేలాడుతున్న చిన్న నీటి బిందువులు సమూహమే మేఘాలు. నీటి ఆవిరి తిరిగి నీరుగా మారడాన్ని ద్రవీభవనం అంటాం. అంటే చిన్న చిన్న కాన్సెప్ట్స్, చిన్న చిన్న బిట్లని ఇట్లా మంచిగా మైక్రో మెటీరియల్ లాగా నోట్స్ రాసుకోవడం అయితే జరిగింది. ఇది 6 to 10th వరకు ఉన్నటువంటి సోషల్ బుక్స్, న్యూ బుక్స్ అంటే యాజ్ పర్ సిసి మెథడ్ వచ్చినటువంటి బుక్స్. వీటితో పాటు ఇంకా ఏం తయారు చేసుకున్నా నేను ఇప్పుడంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీ. ఇంటర్ బుక్స్ అనేవి కూడా యాక్చువల్గా చదువుకుంటే మంచిదే, వాటిలో కూడా చాలా మంచి కాన్సెప్ట్స్ ఉంటాయి. బట్ టైం బీయింగ్ తర్వాత నేను బుక్స్ గురించి ఇన్ డీటెయిల్గా చేస్తా. ఇది నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీ బుక్ చూడండి, ఇట్లా బొమ్మలతోటి ఇట్లా రాసుకున్నా నేను. భూపరల క్రమం, భూమి, భూ కేంద్ర మండలం, అంతర్కేంద్ర మండలం, బాహ్య కేంద్ర మండలం, ఇక్కడ మ్యాప్, ఖండచలన సిద్ధాంతం, ఇంకా భూపటలం, భూపటలంలో ఏమేమి ఉంటాయి, ఇట్లా ఇదంతా జాగ్రఫీ మెటీరియల్ అన్నట్లు. అంటే మన ఎగ్జామ్ పర్పస్ ఏది కూడా సిలబస్ అనుగుణంగా బియాండ్ ద సిలబస్ పోవద్దు. ఇక్కడ కూడా నువ్వు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావో ఆ సిలబస్ అనుగుణంగా ఏమున్నాయి ఇక్కడ చూడండి. స్పిట్లు, ఇక్కడంతా భూభాగం, టంబోలా అంటే ఏంటి మీనింగ్, లాగు, చిన్న చిన్న బొమ్మలతోటి ఇక్కడ చూడండి కనిపిస్తుందా మీకు, చిన్న చిన్న బొమ్మలతోటి ఇట్లా అయితే మెటీరియల్ తయారు చేసుకున్నా నేను. ఇది ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీ మెటీరియల్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ. అంటే మన సిలబస్కి అనుగుణంగా ఫస్ట్ ఇయర్ హిస్టరీలో మన సిలబస్ ఉంది కాబట్టి మన సిలబస్ దానికి అనుగుణంగా రాసుకోవడం అయితే జరిగింది. ఇక ఇక్కడ చూడండి, ఇది చోళులు హెడ్డింగ్ పెట్టుకొని చోళుల గురించి అయితే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు రాసుకున్నా. తర్వాత మొదటి రాజరాజు, మొదటి రాజేంద్రుడు. ఇక చదివేటప్పుడు ఇంపార్టెంట్ వాటికి ఇట్లా స్టార్ మార్క్ పెట్టుకుంటాను నేను. ఏమనంటే తంజావూరు బృహదీశ్వరాలయాన్ని ఇతరులు నిర్మించారు. ఎవరు? మొదటి రాజరాజు నిర్మించాడు. ఇట్లా ఇక తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మంచి బిట్ ఉంది చూడండి, యూరోపియన్లు రాక. యూరోపియన్లు ఎవరెవరు వచ్చారు? ఫస్ట్ ఒక సీరియల్ ఉంటుంది మనకు, ఆ క్రమం ఇక్కడ చూడండి రాసుకున్నాను ఇంట్లో. వచ్చిన క్రమం, భారతదేశానికి యూరోపియన్లు వచ్చిన క్రమం స్టార్ మార్క్ వేసుకున్నా. ఫస్ట్ పోర్చుగీస్ వారు వచ్చారు, డచ్ వారు, డెయిన్లు, ఆంగ్లేయులు, ఫ్రెంచ్ వారు, ఇట్లా రాసుకున్నాం. అంటే దీన్ని మైక్రో మెటీరియల్ అంటాం. ఇట్లాంటి మైక్రో మెటీరియల్ తయారు చేసుకుంటే మనకి చాలా ప్రిపరేషన్లో యూజ్ అవుతాయి. ఇవి ఇంటర్మీడియట్ హిస్టరీ బుక్స్. నెక్స్ట్ ఈ శ్రీ అని ఒకసారి నేను, ఇది బయోసైన్స్, బయాలజీ మెటీరియల్ సిలబస్, ఇంటిగ్రేటెడ్ మెటీరియల్ అంటే న్యూ బుక్స్, ఓల్డ్ బుక్స్ రెండు కలిపి రాసుకున్నటువంటి బయాలజీ మెటీరియల్. చూడండి ఇక్కడ ఇవేంటివి మనకి వర్గీకరణ, జంతువుల వర్గీకరణ ఉంటాయి కదా, పొరిఫెరా, సీలింటరేటా, ఫ్లాటియల్మెంతిస్, నిమెటోడా, ఆర్థ్రోపోడా, అనిలోడా. దాని గురించి ఒక 2-3 పదాలు, 2-3 వాక్యాలు చూడండి ఒకసారి. తర్వాత మానవుని పోషకాలు, మానవ రక్త ప్రసరణ వ్యవస్థ, ఇంపార్టెంట్, హృదయం, శ్వాసక్రియ, ఇట్లా ఇదంతా కూడా బయాలజీ నోట్స్. నెక్స్ట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నోట్స్ చూడండి, ఉష్ణోగ్రత, తర్వాత విశిష్టోష్ణం, అనువర్తనాలు. మనకి చూడండి ఫిజిక్స్ లో ఎప్పుడు కూడా అనువర్తనాలు అడుగుతాడు. ఇక ఇక్కడ ఒక అనువర్తనం రాసుకున్నా చూడండి, నేను ఏమని రాసుకున్నా అంటే నీరు వేడి చేసిన ఒక పాత్రలో నీటి మట్టం పెరుగుతుంది. ఎందుకు? నీటి వ్యాకోచ గుణం వల్ల. అవును కదా, నీరు ఒక పాత్రలో పోసినాం, వేడి చేసినాం, ఏమవుతుంది? వ్యాకోచిస్తుంది. అయితే దాని నీటి మట్టం పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే నీరు వేడి చేస్తే కొంచెం వ్యాకోచిస్తుంది కాబట్టి నీటి మట్టం పెరుగుతుంది అనేది ఇక్కడ చిన్న కాన్సెప్ట్. దాన్ని ఇట్లా నేను 4 పదాల్లో రాసుకున్నాను. ఇంకో చూడండి, ఇంకా ఇగో ఇక్కడ ఒక
అనువర్తనం చూడండి. ఏమిటి అనువర్తనం? వివాహాలు పండుగల సందర్భాల్లో వేసే అలంకరణ, విద్యుత్ దీపాల లైటింగ్ ను ఎలా కలుపుతారు అంటే శ్రేణులు, సిరీస్ లో కలుపుతారు. మన ఇళ్లలో ఎట్లా కలుపుతారు? సమాంతరంలో కలుపుతారు. అంటే ఈ రెండు కూడా మనకు చాలా సార్లు బిట్లు అడిగింది, మీకు తెలుసు జిఎస్ లో. అలంకరణ వాటి వివాహాలప్పుడు ఎట్లా కలుపుతారు విద్యుత్ బల్బుని, తర్వాత మన ఇళ్లలో అయితే ఎట్లా కలుపుతారు అని అడుగుతారు. ఇక్కడైతేనే సమాంతరం, అక్కడైతేనేమో సిరీస్, శ్రేణుల్లో కలుపుతారు. ఇట్లా బిట్లు రాసుకున్నాను నేను. అంటే ఇవన్నీ అనువర్తనాలు. కాన్సెప్ట్, అనువర్తనం, కాన్సెప్ట్, అనువర్తనాలు. అంటే ఇవి అయితే ఈ బుక్స్, స్కూల్ బుక్స్ చదివేటప్పుడు కొన్ని కొంచెం అనవసరమైన విషయాలు కూడా అక్కడక్కడ కొన్ని ఉంటాయి. బట్ మీరు సిలబస్ని ఫాలో కావాలి. మీరు ఏం ఎగ్జామ్ 99% స్కూల్ బుక్స్ అంతా ఉపయోగపడుతుంది. ఎక్కడో ఒక చోట ఒకటి రెండు యూనిట్స్ ఏదన్నా మనకి అనవసరమైన విషయాలు కానీ, మన సిలబస్కి ఇర్రెలవెంట్ విషయాలు ఏమైనా ఉంటే వాటిని ఎక్స్క్లూడ్ చేసి చదువుకొని, ఇట్లా సొంత మెటీరియల్ ఎప్పుడైతే రాసుకుంటారో, నువ్వు ప్రతిసారి స్కూల్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి స్కూల్ బుక్స్ చదువుకొని నువ్వు ఇట్లా మైక్రో మెటీరియల్ రాసుకొని ఈ మెటీరియల్ని 10 సార్లు రివిజన్ చేస్తే నీకు జీవితకాలం గుర్తుంటాయి. ఎగ్జామ్లో మంచిగా అపేర్ చేస్తావు, నీకు మంచి ఫౌండేషన్ దొరుకుతుంది. తర్వాత చదివేటువంటి కాంపిటేటివ్ పెద్ద బుక్స్ చదువుతావు కదా, ఆ బుక్స్ లోకి పోయినప్పుడు నీకు ఈ ఫౌండేషన్ అనేది చాలా పునాది అంటాం కదా, ఇంటికి పునాది ఎంత బలంగా ఉంటే ఇల్లు అంత దృఢంగా ఉంటుందో, నీ ప్రిపరేషన్ కూడా గ్రూప్ 1, 2, 3 ఎస్ఐ డిఎస్ఐ ఏది ప్రిపేర్ అయినా కానీ నీ ప్రిపరేషన్ అనేది బలంగా, పునాదులు బలంగా దృఢంగా ఉండాలంటే ఈ స్కూల్ బుక్సే నీకు పునాదులు దృఢంగా ఏర్పాటు చేస్తాయి. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మీరు స్కూల్ బుక్స్ అయితే ఖచ్చితంగా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా స్కూల్ బుక్స్ అయితే 6 to 10 సైన్స్, 6 to 10 సోషల్ బుక్స్ అయితే కంపల్సరీగా చదవండి, మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఇంకా హైయర్ లెవెల్లో పోయిన తర్వాత అసలు ఒరిజినల్ గ్రూప్ 1, 2, 3, 4కి ఏ బుక్స్ చదవాలి, ఏ బుక్స్ ఎలా చదవాలి, ఏంటి ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఏంటి, గుర్తుపెట్టుకున్న టెక్నిక్స్ ఏంటి, వీటిని ఫర్దర్ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మంచి వీడియోలు, మంచి కంటెంట్తో మీ ముందుకు మరింత మంచి వీడియోలు తీసుకొని రావాలంటే మన వీడియోల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.